హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తెహల్యాస్ కిచెన్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇవాళ మనం జన్మాష్టమి స్పెషల్ ఒక కొత్త స్వీట్ చేసుకోబోతున్నాం. ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడ్డానికి అచ్చం ఆ చిన్ని కృష్ణుడి వెన్నకుండలానే ఉంటుంది. సింపుల్ వేలో అయితే ఎవరైనా స్వీట్ చేసుకుంటారు. యూనిక్గా చేసుకుంటే ఆ మాటే వేరు. గ్యాస్ ఆన్ చేసే పని లేకుండా ఫటాఫట్ చేసుకుందామా? సో లెట్స్ గో టు ద రెసిపీ. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1.5 కప్ ఎండు కొబ్బరి పొడి తీసుకోవాలి. అది ఒకసారి మిక్సీ పట్టేసుకొని మనకి ఇలా కొంచెం బైండింగ్కి యూజ్ అవుతుంది మిక్సీ పట్టుకుంటే. ఇది బౌల్లోకి వేసేసుకుందాం. ఇందులోకి 4 టీ స్పూన్స్ షుగర్ పౌడర్, 4 టీ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక పావు కప్ పాలు, కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటూ ఇలా మనకి కొంచెం ముద్దలాగా రావాలంతే. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ముద్దలాగా వస్తే చాలు. ఇప్పుడు ఇందులో కొద్దిగా తీసుకొని లడ్డు షేప్లా చేసుకోవాలి. ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయొద్దు, నార్మల్గా లైట్గా ప్రెస్ చేసుకుంటూ మీడియం సైజ్ లడ్డూలో చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకో 2 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇంకొంచెం పాలు కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది కొద్దిగా పొడిగా ఉంది కదా, మళ్ళీ కొంచెం పాలు వేసుకొని కొద్దిగా పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేసిన దానికంటే ఇంకొంచెం చిన్న సైజ్ లడ్డూలు 3 చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన దాంట్లో మనము రెడ్ కలర్ లేదంటే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఈ రెసిపీలో మనకి ఫుడ్ కలర్ అనేది కంపల్సరీగా వాడాల్సిందే. మనం కుక్ చేయట్లేం కాబట్టి న్యాచురల్గా యూస్ చేయలేము. సో ఫుడ్ కలర్ కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకొని అలా లైట్గా ఒత్తుకుంటూ ఆ పెద్ద సైజ్ లడ్డూలు ఉన్నాయి కదా, ఇందులో పెట్టుకోవాలి. ఈ రెసిపీ చాలా సున్నితంగా చేసుకోవాలి, ఎందుకంటే మనకి 90% కొబ్బరి పొడి ఉంది కాబట్టి మనకి బైండింగ్కి చాలా కష్టం. కాకపోతే జాగ్రత్తగా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అలా ఒత్తుకుంటూ మెల్లిగా ఎక్కడైనా మనకి వైట్ పార్ట్ కనిపిస్తే కొంచెం ఆరెంజ్ కలర్ తీసుకొని కవర్ చేసేసుకోవాలి. చూడండి, అలా కవర్ చేసేసుకొని మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. అలా మిగతా 2 కూడా చేసేసుకుందాం.
చాలా ఓపికతోని ఈ రెసిపీ చేసుకోవాలి. ఏదో కలిపేసామా చేసేద్దాము అంటే ఈ రెసిపీ అస్సలు దాంతో అవ్వదు. చాలా జాగ్రత్తగా ఓపికతోని చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చిన్న సైజ్ లడ్డూలు చేసుకున్నాం కదా, ఇవి 3 తీసుకొని ఇందులోకి ఒక దాంట్లో ఎల్లో కలర్, ఇంకో దాంట్లో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇంకోటి అలా ప్లెయిన్గా వదిలేస్తాం. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఎల్లో, కొద్దిగా గ్రీన్ తీసుకొని ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలి. మనం రోల్ చేసుకునేటప్పుడు బ్రేక్ అవుతుంది, ఏం పర్లేదు, బ్రేక్ అవ్వచ్చు, ఏం కాదు. మనము లాస్ట్కి అటాచ్ చేసేసుకోవచ్చు. జస్ట్ మనం సన్నగా రోల్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంతవరకు రోల్ చేసుకోండి. బ్రేక్ అవుతూ ఉంటే ఏం వదిలేయండి, ఏం కాదు. మనం లాస్ట్కి అటాచ్ చేసుకోవచ్చు. వీలైనంత సన్నగా రోల్ చేసుకోండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఈ లడ్డూలు తీసుకొని దీన్ని మన మెజరింగ్ కప్ చిన్నది పావు టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో ఇలా ఒత్తుకోండి. ఒత్తుకున్నాక అలా ఫింగర్తోని అంచులు, మనకి కుండకి అంచులు ఎలా ఉంటుంది అలా అంచులు సన్నగా ఒత్తుకోవాలి. అలా చేసుకుంటే కుండలాగానే కనిపిస్తుంది. అలా మధ్యలో మనకి వైట్ పార్ట్ కనిపించినా ఏం కాదు, దాన్ని మళ్ళీ కవర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి అంచులు సన్నగా చేసుకోవాలి. ఇప్పుడు టూత్ పిక్ తీసుకొని సైడ్కి లైట్గా డిజైన్ లాగా ఒత్తుకోవాలి. అలా స్లాంటింగ్లా ఒత్తుకుంటే మనకి డిజైన్ కనిపిస్తుంది మంచిగా. ప్లెయిన్ కాకుండా అలా కొంచెం డిజైన్ కనిపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కుండలు ఉన్నాయి కదా, దీనిపైన పావు టీ స్పూన్
పావు టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇందాక మనము ప్లెయిన్గా కలర్ వేయకుండా ఒక ముద్ద తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి 3 ముద్దలు చేసుకోవాలి. ఈ 3 ముద్దలు చేసుకొని ఈ 3 ముద్దలు ఎండు కొబ్బరిలో డిప్ చేసుకోవాలి. ఈ 3 బాల్స్ని ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా అందులో డిప్ చేసుకోవాలి. జస్ట్ ఒక కోటింగ్ లాగా ఇవ్వాలి. కోటింగ్ లాగా ఇచ్చేసి అలా పైన పెట్టేయడమే. ఇప్పుడు మనం ఇందాక రోల్ చేసి పెట్టుకున్నాం కదా, అది డెకరేట్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి కుండకి తాడు లాగా కట్టేస్తే ఎలా ఉంటుందో అలా ఇది డెకరేట్ చేయాలి. చూడండి, అలా మనకి విరిగిపోయినా మనం ఇక్కడ అటాచ్ చేస్తూ సెట్ చేసేసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనకి ఇంకొంచెం డెకరేట్ చేయాలి అనుకుంటే మనకు కొంచెం మిగిలి ఉన్న ఈ కలర్స్ ఉన్నాయి కదా, రోల్ చేసిన కలర్స్, దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని అలా సైడ్కి ప్రెస్ చేసి పెట్టేయచ్చు. ఇది పెట్టేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే మనం పైన బాల్ జస్ట్ అలా పెట్టి ఉంది కాబట్టి సైడ్ కంటే పడిపోతుంది. జాగ్రత్తగా చూసుకొని అలా సైడ్కి డెకరేట్ చేసుకోండి. అంతేనండి, కృష్ణాష్టమి స్పెషల్ మట్కీ స్వీట్ రెడీ. మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.